వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తగినైనా అయ్యా ఎటువంటి నైనా డిస్టర్బెన్స్ ఏమి జరగకుండా ప్రభా అయ్యా ఆదరించిన అంతవరకు మీరండి మీరు అధ్యక్ష వహించుకోండి ప్రభా మీ మహిమార్థంగా ఇంతవరకు రీతిగా కాచి కాపాడిన మా అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన విధానానికి వందనాలు ప్రభా. మీరు చూపించిన ఉచితమైన కృపను బట్టి నాన్న ఈ దినం ఎంతగానో ప్రభా మేమందరం సజీవ లెక్కలకు వందనాలు తండ్రి. రాజ్యానికి వందనాలు ప్రభా. గడిచిన నాయన ప్రభా సంవత్సరాలంతా కూడా నాయన తండ్రి సంఘాన్ని పెట్టుకుని నాయన ప్రభా నాయన ఏపీ సంఘం నాయన మరి ఐటీ జంక్షన్లో నడిపిస్తుండగా ప్రభా నాయన తండ్రి ఈరోజు ఇస్తున్నాం ప్రభా నాన్న. ఈరోజు నాయన ప్రభా ఈ గ్రామంలో నాయన ప్రభా ప్రార్థన చేస్తుండగా తండ్రి ఈ చుట్టుపక్కల వాళ్ళంతా మేము చేస్తారు చెప్తున్నాం ప్రభా. వాళ్ళకి ప్రతి అవసరత మేము విలువైన నీ ప్రేమలో దాచితివి గత కాలము. ఓ పొంగిన హృదయం నూతన గీతముతో నీ పాడి పొగడదను స్తోత్ర గీతములు. నువ్వు పొంగిన హృదయం నూతన గీతముతో నీ పాడి పొగడదను స్తోత్ర గీతములు. అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. జుంటతేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. జుంటతేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే జయించువాడు. గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు. ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా
నాలోన జరిగించు నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చు నీ సన్నిధానము నిత్యము కనపరచు నీ సన్నిధానము నిత్యము కనపరచు నీ వాగ్దానము నాలోన స్థిరపరచు యేసయ్యా యేసయ్యా నా బలం నీవయ్యా ఏ భయం లేదయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నా బలం నీవయ్యా ఏ భయం లేదయ్యా నీ కృప చాలయ్యా నీ చేతి కార్యము నాలోన జరిగించు. ప్రతి లక్షవారం సాయంత్రం 6 గంటలకు వచ్చి ఇక్కడ నడిపించడానికి ముగ్గురు కలిసి గ్రూప్లో మేము గ్రూప్ యాడ్ చేసుకొని గ్రూప్లో మెసేజ్ పెట్టి ఏ సమయానికి వస్తున్నామో అన్నీ వచ్చి ఇక్కడ క్లీన్ చేసుకొని వాటర్ ఇచ్చేవాళ్ళు వాటర్ ఇస్తారు, అది తీసుకొని క్లీన్ చేసుకొని మెసేజ్లు పెట్టి అలాగే ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత మేము పిల్లల్ని వెళ్ళడానికి ఒకరి తర్వాత ఒకరు ఇటు సైడ్ ఒకరికి వెళ్తే అటు సైడ్ ఒకరు వెళ్ళి అలా పిలుచుకొని మేము వస్తాం అన్నమాట. ఒక్కొక్కసారి పిల్లలేమో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మరి గడిచిన 3 సంవత్సరాలు కూడా ఇది 4వ సంవత్సరం అన్నమాట. మరి ఈ యొక్క సంవత్సరాలంతటా కూడా మరి ఇక్కడ ఏటీ జంక్షన్ ఈ యొక్క గణేష్ నగర్లో అత్యధికంగా మరి దేవుడు ఆయన మహిమార్థకరంగా ప్రతి సంవత్సరం కూడా మరి యానివర్సరీ జరిపించుకున్నప్పుడు ఏంటి ప్రతి ఒక్క ఇన్ని సంవత్సరాలు మేము నడిపించామంటే అది దేవుని కృప. ఎందుకంటే మా వల్ల కాదు, మీకు అందరికీ తెలుసు, మేము మా యొక్క ప్రవర్తన కానీ మా యొక్క ఇది కదా, అయినా కూడా మేము ముగ్గురం కలిసి దేవుని కృపను బట్టి మేము ఈ మన మధ్యలో ఉన్న దేవుని దాసులు కిరణ్ పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే పాస్టర్మ్మ గారు కమలమ్మ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకన్నా పెద్దవారికి చిన్నవారికి ఈ సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క వీధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి శుభవందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేటికి ఈ యొక్క ఐటీ జంక్షన్ ఈ యొక్క యానివర్సరీ విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చి ఉన్నారు. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మరి మేము ముగించుకొని ఈ యొక్క 5వ సంవత్సరంలోకి మేము వెళ్తున్నామంటే దేవుని యొక్క మహాకృప, మా యొక్క దేవుని దాసులు దైవజనుల యొక్క ఆశీర్వాదం, సంఘం యొక్క ప్రార్థన, ఈ యొక్క వీధిలో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎంతగానో సహకరిస్తూ ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందు తండ్రి ప్రభా శుభమైన ప్రభా సాక్ష్యం దీవించండి ఆస్వాదించండి ప్రభా. ఆ యొక్క ప్రభా 4th యానివర్సరీ జరుపుకుంటున్నారు ప్రభా. నీ మహిమార్థంగా ఘనంగా జరిపించుకున్న కృపణ భాగ్యం అందరికీ దయచేయండి తండ్రి ప్రభా. ఇంకా అనేక మంది ఎవరైతే పిల్లలు వెనకబడుతున్నారో తండ్రి మేము వచ్చే సంవత్సరాల కల్లా ప్రభా ఒక్కొక్కరిని బిడ్డని సాక్షిగా నిలబడటం నడిచినాడో ఏ బిడ్డలైతే వెనకబడిపోయారో మళ్ళీ ఆ బిడ్డలందరూ తిరిగి రావాలి తండ్రి ప్రభా. అటువంటి విధంగా నువ్వు ఆశీర్వదించబడుతున్నాను. వీళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చని వీళ్ళు ఆత్మీయంగా బలంగా ఎదగాలి, సమాధానంగా ఐకమత్యంగా ఉండాలి తండ్రి ప్రభా. ప్రేమతో సంతోషంగా ఉంచమని ప్రభా. వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళాలైనా అయాన్ని ఆత్మ జీవహారం పొందుకొని ఇళ్ళ కృపణ భాగ్యం ప్రతి బిడ్డకిని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నువ్వు ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. చూడరా నన్ను చూచువడా, నిత్యం కాచువడా, వెనుకను ముందును తప్పి చుట్టూ నన్ను ఆవరించావు. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా. ఈ సాయంత్రకాల సమయంలో ఈ విధంగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మరి దేవుడు నివసించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు ఇశ్రాయేలీలు మధ్యన ఇజ్రాయేలీ దేశంలో
ఒక మందిరాన్ని సొలొమోను ద్వారా కట్టించాడు. దానికి ముందు ఇశ్రాయేలీని దేవుడు ఎన్నిక చేసుకొని ఈజిప్ట్ నుంచి, బానిసత్వం నుంచి, లోకంలోంచి, పాపంలోంచి, శాపంలో నుంచి విడిపించాక వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేయుచుండగా ప్రియులరా, వారికి దేవుడు ఏం చేశాడంటే గుడారములో ఆరాధించడానికి వారు మజిలీలు చేస్తూ ప్రయాణం చేస్తూ దేవుడు తరించిపోతుంది దేవా, నీవు చేసినవి చూపినవి చూస్తే హృదయం ఉప్పొంగిపోతుంది దేవా, దేవా యేసుదేవా, నాథా యేసునాథా, దేవా యేసుదేవా. భూమి ఆకాశం గతించిపోయినా నీ మాటలు గతించకపోవా, దాంట్లో సున్నైనా పొళ్ళైనా తీసుకోకూడదు. నువ్వు మాట్లాడితే 600 106 చేయగలిగిన శక్తి. నీవు మాట్లాడితే కులిపోయిన లాజర్ని లేపి బ్రతికించి నాయన నీ కొరకు సాక్షిగా ఉంచావు. నీ మాటలో అంత శక్తి ఉంది తండ్రి, మరణమును సైతం జయించే శక్తి. నేను దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకు తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు ఈ స్థలంలో ఉండి 4 సంవత్సరాల నుంచి ఆయన పరిచర్య జరిగిస్తున్న బిడ్డల కుటుంబాలకి, వారి కుటుంబాలకి సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమె యేసు రక్తమే చేయండి, ప్రవేశు రక్తమే చేయండి, ప్రవేశు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమె అందరికీ